శ్రీ గురుభ్యో నమః. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈ రోజు మన విశ్లేషణలో ఒక అద్భుతమైన పాలిక్రెస్ట్ ఔషధమైన నక్స్ వామికా, కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ ఇంకా క్లినికల్ రివిజన్ను ప్రారంభించబోతున్నాం. ఈ సెషన్లో మనం కేవలం బేసిక్ మెటీరియా నడికాకే పరిమితం కాకుండా ఒక అడుగు ముందుకు వేసి అడ్వాన్స్డ్ క్లినికల్ రీజనింగ్ వైపు దృష్టి పెడదాం. ఇదంతా చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. మనం ఈరోజు ప్రధానంగా ఒక 6 అంశాలను కవర్ చేద్దాం. పరిచయం, రోగి లక్షణాలు, అత్యంత ముఖ్యమైన పీక్యూఆర్ఎస్ సిమ్టమ్స్, క్లినికల్ అప్లికేషన్, ఆర్గానన్ సూత్రాలు మరియు చివరికి ఒక కంప్లీట్ సారాంశం. ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో వెళ్దాం. సరే, మొదటి విభాగం పరిచయం మరియు గుర్తింపు. ఎటువంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా పేషెంట్ క్లినిక్లోకి అడుగుపెట్టగానే వారి మూల స్వభావాన్ని ఎలా పసిగట్టాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా క్రితం మనం చూసిన నేట్రం యూరియాటికంను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. వాళ్లు తమ బాధను బయటకు చెప్పకుండా తమలోనే దాచుకుని కుమిలిపోయే సైలెంట్ సఫరర్స్. కానీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న నక్స్ వామికా అలా కాదు. దానికి పూర్తి భిన్నం. వీరెప్పుడూ లక్ష్యాల వెనుక పరిగెత్తే డ్రివెన్ అచీవర్స్. వారిలోని ఆ విపరీతమైన ఒత్తిడి, కోపం అగ్నిపర్వతంలాగా ఒక్కసారిగా బయటకు పేల్తుంది. క్లినిక్ వెయిటింగ్ రూంలో ఈ కాన్స్టిట్యూషన్ను మనం ఎలా గుర్తుపట్టవచ్చో ఆలోచించండి. వాళ్ల ముఖంలో విపరీతమైన టెన్షన్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. చూపులు చాలా షార్పుగా ఉంటాయి. అసలు వాళ్లకు ఎదురుచూడటం అంటేనే చిరాకు. కూర్చున్న చోట కుదురుగా కూర్చోలేరు. సూటిగా, క్లుప్తంగా మాట్లాడతారు. త్వరగా డాక్టర్గారిని కలవాలి, పంపించండి అని స్ట్రెయిట్గా డిమాండ్ చేస్తారు. ఈ శారీరక అశాంతి మనకు దొరికే మొట్టమొదటి క్లినికల్ క్లూ. రెండవ విభాగం లక్షణాలు మరియు స్వభావం. పేషెంట్ కన్సల్టేషన్ రూంలోకి వచ్చాక వారి ఫిజికల్ ఇంకా థర్మల్ ప్రొఫైల్ను ఎలా అంచనా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నక్స్వామికా ప్రవర్తన అనేది ఈ జీవితకాలంలో ఒకేలా ఉండదు సుమా. ఇది దశలవారీగా మారుతూ వస్తుంది. చిన్నతనంలో ఆటల్లో ఎప్పుడూ నేనే గెలవాలనే తీవ్రమైన పోటీతత్వం కనిపిస్తుంది. ఇక చదువుకునే వయసులో ప్రతిష్టాత్మకమైన ఆశయాలు. యవ్వనంలోకొచ్చాక రాత్రింబవళ్లు కష్టపడేకొక ఓవర్వర్క్ ఎగ్జిక్యూటివ్ జీవితం. అదే వృద్ధాప్యం వచ్చేసరికి ఇతరులనస్సలు సహించలేని ఒక రకమైన కఠినత్వంగా ఇది మారిపోతుంది. ఈ ఎవల్యూషన్ని క్యాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక శారీరక జనరల్స్ గమనిస్తే వీరు తమ కెరియర్ ఒత్తిడిని తట్టుకోవడానికి కాఫీ, మద్యం లాంటి స్టిములెంట్స్ మీద విపరీతంగా ఆధారపడతారు. కూర్చుని చేసే పనుల వల్ల ఫిజికల్ యాక్టివిటీ అస్సలు ఉండదు. కారంగా ఉండే మాంసాహారమంటే భలే ఇష్టం వీళ్లకు. వీటికి తోడు రాత్రిల్లో ప్రశాంతమైన నిద్ర ఉండదు. ఆందోళనతో కూడిన కలలు వస్తాయి. ఉదయం నిద్రలేవగానే వాళ్ల సమస్యలన్నీ పీక్స్కి వెళ్ళిపోతాయి. ఈ జీవనశైలే వారి అనారోగ్యానికి మూలకారణం. ఇక్కడ మనం థర్మల్ మోడాలిటీస్ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. నక్స్వామిక స్వభావం చూస్తే నిప్పులాగా కోపంతో రగిలిపోతుంటారు గదా, కానీ ఫిజికల్గా వీరు చాలా చిలీ కాన్స్టిట్యూషన్. చల్లగాలిని అస్సలు తట్టుకోలేరు. ఎప్పుడూ వెచ్చదనం కావాలంటారు. అదే సల్ఫర్ పేషెంట్ అయితే శారీరకంగా చాలా వేడిగా ఉంటారు. బయటకు కనిపించే ఆ ఫైరీ టెంపర్మెంట్కి వాళ్ళ ఫిజికల్ థర్మల్స్కి మధ్యున్న ఈ కాంట్రాస్ట్ను క్లినికల్గా ఎప్పుడూ మిస్ అవ్వకూడదు. మూడవ విభాగం పీక్యూఆర్ఎస్ లక్షణాలు. అంటే పెక్యూలియర్, క్వియర్, రేర్ ఇంకా సింగులర్ లక్షణాలు. ఈ మందును ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసే ఆ ముఖ్యమైన సిమ్టమ్స్ ఏంటో చూద్దాం. మొదటి 2 పీక్యూఆర్ఎస్ లక్షణాలు చూస్తే పొట్టభాగంలో అలాగే కాళ్లలో అసాధారణమైన చలి ఉంటుంది. ముఖ్యంగా వారి చేతులు, పాదాలు ఐస్ గడ్డల్లాగా చల్లబడిపోయి విపరీతమైన నొప్పులతో కండరాలు పట్టేసినట్లనిపిస్తాయి. ఈ విపరీతమైన చల్లదనం నక్స్వామికా కాన్స్టిట్యూషన్ను నిర్ధారించడానికి ఒక అద్భుతమైన క్లినికల్ యాంకర్ అని చెప్పొచ్చు. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన తదుపరి లక్షణాలు మరీ విచిత్రంగా ఉంటాయి. కడుపు కిందునుంచి అన్నవాహిక వరకు ఏదో చల్లదనం పైకి పాకుతున్నట్లు ఒక సెన్సేషన్ కలుగుతోంది. అలాగే పొట్ట ఎప్పుడో గ్యాస్తో నిండుగా ఉబ్బరంగా ఉంటుంది. ఇక్కడొక పెక్యూలియర్ పాయింట్ ఏంటంటే పొగాకు వాడటం వల్ల లేదా స్మోకింగ్ వల్ల ఈ ఉబ్బరం ఇంకా ఎక్కువవుతుంది. ఇది నేరుగా ఫంక్షనల్ డిస్టర్బెన్స్ను సూచిస్తుంది. ఇదైతే ఒక ఆసక్తికరమైన పారాడాక్స్. లోపల గొంతులో, పొట్టలో ఎవరైనా సలసల కాగే వేడినీళ్లు పోసినట్లు భయంకరమైన మంట ఉంటుంది. ఇదొక వైపు ఉంటే మనం వారి నాడి, అదేనండి పల్స్, పట్టుకుని చూస్తే అది ఆశ్చర్యకరంగా చాలా మృదువుగా, కంప్రెసిబుల్గా ఉంటుంది. ఇలాంటి పర్టిక్యులర్ సెన్సరీ మోడాలిటీలను మనం ఎంతో సునిశ్చితంగా అర్థం చేసుకోవాలి.
4వ విభాగం క్లినికల్ అప్లికేషన్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ ప్రాథమిక లక్షణాలు ఆధునిక సమాజంలో ఎలాంటి పాథలాజికల్ సమస్యలకు దారితీస్తాయో విశ్లేషిద్దాం. ఒక నక్స్వామిక పేషెంట్ ఎలా అనారోగ్యం పాలవుతాడో ఆ క్రమాన్ని గమనిద్దాం. ముందుగా అంతులేని వృత్తిపరమైన ఒత్తిడి, దాని తట్టుకోవడానికి రాత్రింబవళ్లు పనిచేయడం, కాఫీలు ఎక్కువగా తాగడం. ఈ లైఫ్ స్టైల్ నెమ్మదిగా వారి డైజెస్టివ్ సిస్టమ్ను అంటే జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఆ తర్వాత అది ఏకంగా ఒక దీర్ఘకాలిక కాన్స్టిట్యూషనల్ వ్యాధిగా ముదురుతుంది. ఇదొక ఖచ్చితమైన పాత్వే. మరి ఈ డ్రివెన్ అచీవర్ లైఫ్ స్టైల్ ప్రధానంగా ఏ అవయవాలపై ప్రభావం చూపుతుందంటారు? ఇది నేరుగా జీర్ణ వ్యవస్థను, నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. సివియర్ గ్యాస్ట్రిక్ సమస్యలు, లివర్ కంప్లైంట్స్, నిరంతర నిద్రలేమి, డ్రగ్స్, ఇంకా ఉద్దీపనల మితిమీరిన వాడకం ఇవన్నీ ఈ ఎగ్జిక్యూటివ్ కాన్స్టిట్యూషన్లో మనం మన క్లినిక్స్లో రెగ్యులర్గా చూసే సమస్యలే. 5వ విభాగం ఆర్గానన్ మరియు ఔషధాలు. మనం చేస్తున్న ఈ క్లినికల్ అబ్జర్వేషన్స్ను హానిమాన్ గారి ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్ ఫిలాసఫీతో ఎలా అనుసంధానించాలో ఇప్పుడు చూద్దాం. మన ప్రిస్క్రిప్షన్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇది చాలా అవసరం. ఆర్గానన్ ఆధారిత విధానం ఒక ఖచ్చితమైన చెక్లిస్ట్పై ఆధారపడి ఉంటుంది. మొదటిది, ఎటువంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా అపోరిజం 83 ప్రకారం రోగిని అబ్జర్వ్ చేయడం. రెండవది, వారి లక్షణాలన్నింటినీ ఒక టోటాలిటీగా క్రోడీకరించడం. మూడవది, అపోరిజం 153 ఆధారంగా వారిలోని ప్రత్యేక లక్షణాలను ఇండివిజువలైజ్ చేయడం. ఆ తర్వాతే సరైన సిమిలిమంను అందించి అది పనిచేసే వరకు ఓపికగా వేచి చూడటం. ఇదే మన అసలైన క్లాసికల్ హోమియోపతి విధానం. అయితే ప్రాక్టీస్లో చాలాసార్లు కొన్ని తప్పులు దొర్లుతుంటాయి. రోగికి కోపం ఎక్కువగా ఉందని, లేదా కాఫీ వ్యసనం ఉందనో, లేక కేవలం మలబద్ధకం కోసమో ఇలా ఏదో ఒకే ఒక్క లక్షణాన్ని బేస్ చేసుకుని నక్స్వామిక ఇచ్చేస్తుంటారు. థర్మల్ మొడాలిటీస్ను, టోటాలిటీని పూర్తిగా విస్మరించి చేసే ఇలాంటి రొటీన్ ప్రిస్క్రైబింగ్ ఎప్పుడూ కరెక్ట్ కాదు. లక్షణాల సమూహం అనేది ఇక్కడ అత్యంత కీలకం. రెమెడీ రిలేషన్షిప్స్ కూడా అంతే ముఖ్యం. నక్స్వామికకి దీర్ఘకాలిక నిర్వహణలో సిపిఆకు చాలా దగ్గర సంబంధముంటుంది. అలాగే ఇది సల్ఫాకి కాంప్లిమెంటరీగా పనికొస్తుంది. ఒకవేళ మందువల్ల ఏదైనా ప్రతికూల ప్రభావముంటే విరుగుడుగా కాఫియా లేదా ఇగ్నేషియా వాడవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, జింకం ఈ మందుకు పూర్తి విరుద్ధం, కాబట్టి ఈ రెండింటినీ కలిపి అస్సలు వాడకూడదు. 6వ విభాగం సారాంశం మరియు ముగింపు. మన ఈ సుదీర్ఘ విశ్లేషణను ఒక చిన్న సారాంశంగా మార్చుకుందాం. దీన్ని ఒక మెమరీ యాంకర్ లాగా మీ మైండ్లో ఎప్పటికీ ఫిక్స్ చేసుకోండి. మీ క్లినికల్ రీజనింగ్ను టెస్ట్ చేయడానికి ఇక్కడ ఒక చిన్న ఛాలెంజ్. మీ క్లినిక్లోకి ఒక బిజీ ఎగ్జిక్యూటివ్ వచ్చారు. తాను అపాయింట్మెంట్కు వచ్చిన 5 నిమిషాలు లేట్ అయినందుకు విపరీతమైన టెన్షన్ పడుతూ తక్షణమే డాక్టర్ని కలవాలని డిమాండ్ చేస్తున్నారు. పైగా వాళ్ళ దగ్గర కాఫీ వాసన వస్తోంది. ఈ పాటికే మీకు బల్బ్ వెలిగి ఉండాలి. ఈ కాన్స్టిట్యూషన్ ఏంటో? అవును, ఇదే నక్స్వామిక ప్రాథమిక చిత్ర. ఈ దృశ్యాన్ని కళ్ళు మూసుకుని ఒక్కసారి ఊహించుకోండి. బిజీ ఎగ్జిక్యూటివ్, పదే పదే మోగుతున్న ఫోన్, టేబుల్ మీద కాఫీ కప్, నిమిషానికోసారి వాచ్ చూసుకోవడం, డాక్టర్ కొంచెం లేట్ అయ్యేసరికి ముఖంలో స్పష్టమైన చిరాకు. ఈ ఒక్క చిత్రమే నక్స్వామిక యొక్క కంప్లీట్ ప్రెషర్ని, వాళ్ల రియాక్టివిటీని మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇక మన తదుపరి విశ్లేషణ మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది. అవే హోమియోపతిలోని 4 మహా కాన్స్టిట్యూషనల్ స్తంభాలు: సల్ఫర్, క్యాల్కేరియా కార్బ్, లైకోపోడియం మరియు మనం ఈరోజు తెలుసుకున్న నక్స్వామిక. సల్ఫర్ అనగానే చర్మవ్యాధి కన్నా ముందు వారి ఆలోచనా విధానాన్ని చూడాలి. క్యాల్కేరియాలో ఊబకాయం కన్నా ముందు వారి భద్రతాభావాన్ని చూడాలి. లైకోపోడియంలో అధికారం కన్నా ముందు వారిలోని అభద్రతను గమనించాలి. అలాగే నక్స్వామికలో కోపం కన్నా ముందు వారిపై ఉన్న విపరీతమైన ఒత్తిడిని అర్థం చేసుకోవాలి. కేవలం శారీరక లక్షణాలే కాకుండా వాటి వెనుక ఉన్న మానసిక ప్రేరణలను ఎలా గుర్తించాలో వచ్చే సెషన్లో డీటెయిల్డ్గా చర్చిద్దాం. ధన్యవాదాలు. తదుపరి విశ్లేషణలో కలుద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవా.